నమస్కారం, ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ రిలీఫ్, క్లీన్ చిట్ ఇచ్చిన రౌజ్ అవెన్యూ కోర్ట్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం, డిఎంకేలోకి పన్నీర్ సెల్వం. లడ్డూపై చర్చకు భయమెందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నినాదాల హోరు. కాకరేకుతున్న మూసీ రగడ, యోగికి రేవంత్ కి తేడా లేదన్న అక్బరుద్దీన్ ఓవైసీ. కేజ్రీవాల్ సిసోడియాలకు బిగ్ రిలీఫ్, లిక్కర్ స్కామ్ కేసు నుంచి విముక్తి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. లడ్డు అంశంపై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. వైసీపీ సభ్యులు పోడియం ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీరుపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అవసరమైతే 4-5 తేదీల్లో చర్చిద్దామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో లడ్డూపై చర్చించేందుకు భయం ఎందుకని వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సభ వాయిదా పడినా సభలోనే వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైసీపీ సభ్యుల ఆందోళనపై చైర్మన్ మోషన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కషన్ సందర్భంగా సభ పునఃప్రారంభమైనప్పుడు ప్రశ్నోత్తరాలు మళ్లీ మొదలు పెట్టాలనడం సరికాదన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ తనపై మాట్లాడిన వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. తాను సంతకం చేస్తానని చెప్పిన మాటలు కరెక్ట్ కాదన్నారు. అధికార ప్రతిపక్షాలు సభ సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు. మీరు రాజకీయాలు చేసుకోండి, కానీ కుర్చీని అవమానించొద్దంటూ అసహనం వ్యక్తం చేశారు. లడ్డూపై చర్చ, 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 లడ్డూపై చర్చ. ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను తిరిగి పునరుద్ధరిస్తామని మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏయూ ర్యాంకింగ్ భారీగా పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో యూనివర్సిటీ ర్యాంకింగ్ 72వ స్థానానికి దిగజారిందని గణాంకాలతో వివరించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏయూని మళ్లీ టాప్ 10 జాబితాలోకి చేర్చడమేనని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని హెచ్చరించారు. ముఖ్యంగా మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన వ్యవహారాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. యూనివర్సిటీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేస్తారని లోకేష్ మండిపడ్డారు. అక్రమ నియామకాలు, నిధుల మళ్లింపై సమగ్ర విచారణ జరుగుతోందని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్ కంటే రాజకీయ ప్రయోజనాలకే గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. ఏయూ ప్రక్షాళన కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 years ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు. అధ్యక్ష, ఫస్ట్ గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్ లో కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడున్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలను అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది. అధ్యక్ష, అది నేను ఈ రోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 days లో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠిన నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్ లో కొంతమంది పనిచేస్తున్నారు, దాని తర్వాత కొంతమంది ఎంటీఎస్ రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై ప్రభుత్వం ఎప్పుడైనా ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చ జరిగితే తమ హయాంలో జరిగిన లోపాలు బయటపడతాయని భయపడే వైసీపీ సభ్యులు సభ నుంచి పారిపోతున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా సభ ముందుంచుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఇష్యూని లేవనెత్తడం,
ప్రభుత్వం పైన బురద జల్లడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మేము సిద్ధంగా ఉన్నామన్నా సరే ఈరోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇలాగా సభ జరగకుండా చేస్తున్నారంటే వీళ్ళకు సరుకు లేదు. వీళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయని భయపడే కార్యక్రమాలు కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలను పరిశీలించిన ఆయన అక్కడి దృశ్యాలు యుద్ధం జరిగిన గాజా నగరాన్ని తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కౌన్సిలర్లను కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది. ఇది కేవలం ఇంటర్వెల్ లోపు సినిమా మాత్రమే. 2 ఏళ్ల తర్వాత సినిమాలో హీరో వచ్చినట్లు కేసీఆర్ వస్తారు. ఆ తర్వాత 3 ఏళ్లు మనదే రాజ్యం అని ధీమా వ్యక్తం చేశారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటరామరెడ్డిని మొండోడు అని అభివర్ణించారు. అధికారంలో ఉన్నప్పుడు తన సొంత పనుల కోసం ₹1 కూడా అడగలేదని, ఎప్పుడు నా అలంపూర్ నా నియోజకవర్గం తప్పించేవాడని కొనియాడారు. జగన్ ఫోన్ ఉదంతం మా ప్రభుత్వం పోయాక కూడా నియోజకవర్గానికి నీళ్ల కోసం నా దగ్గరకు వచ్చి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయమని పట్టుపట్టారు. నేను జగన్ ఫోన్ చేస్తే చల్లా ఇప్పటికే నాకు ఫోన్ చేశాడు, ఇప్పుడు నీతో కూడా చేయిస్తున్నాడా అని జగన్ నవ్వారు. అంతటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు చల్లా అని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యల ద్వారా అటు ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత బాధితులకు భరోసా ఇస్తూనే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చల్లా వెంకటరామరెడ్డి పట్ల తనకున్న నమ్మకాన్ని కార్యకర్తలకు చాటి చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో పుంజుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డును పడేసినారు. ఇవాళ ప్రాంతానికి పోతే ఆ శిథిలాలు చూస్తుంటే అక్కడెక్కడో గాజా అని ఉంటుంది. ఆ గాజాలో ఎట్లయితే మొత్తం ఇల్లు శిథిలాలు చేసినారో బాంబులేసి, ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా, ఇంటి ముందు నల్లా పెట్టాలా. ఈ లైన్లో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళేమో ఉన్న ఎట్లా కొట్టాలా, ఉన్నవాటిని ఎట్లా తగలబెట్టాలా, ఉన్నవాటిని ఎట్లా కూలగొట్టాలా, ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని 2 ఏళ్ళు ఇబ్బంది పెడతారు, ముందే చెప్తున్నాను నేను. అలంపూర్ ఐజా వాళ్ళు కౌన్సిలర్లు మీరు గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది. కానీ సినిమాల్లో కదా లాస్ట్కి హీరో వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారు 2 ఏళ్లలో వచ్చేస్తాడు. లేక 3 ఏళ్ళు మళ్ళీ మీరు లాస్ట్ టర్మ్ మాత్రం, లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టర్మ్ అంటే చివరి దశ 3 ఏళ్ళు మాత్రం బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందంతా వాళ్ళు, ఇంటర్వెల్ తర్వాత మనం, ఇంటర్వెల్ తర్వాత అంతా మళ్ళీ మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ దాకా ఏముంటాయి, కష్టాలు ఉంటాయి కదా, అవి కొన్ని ఉంటాయి. ఇంకా మీకు ఫోన్లు వస్తాయి, ఇంకా అను వచ్చేయండి మీరు వచ్చేయండి కాంగ్రెస్లోకి, ఏం చేస్తారు మీరు ఆడుండి, అభివృద్ధి చేస్తాం, గడిది గుడ్డు చేస్తామని చెప్తారు. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. వాళ్ళు దోచుకోవడానికి పుట్టినారు. చూస్తున్నారు కదా మీ సంపత్ కుమార్ గారు ఎంత గొప్పోడంటే, ఆఖరికి ఆడ స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ ఎవడు రోడ్డు పని ఏదో చేస్తున్నాడు. ఆయన పోయి కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడి మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మీద ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చినాడు, పోలీస్ కంప్లైంట్. 8 కోట్లు అడుగుతున్నాడు, యాడికెళ్ళి పని చేయాలి, నేను ఇంకా ఉన్నాయంతా వీళ్ళు ఉడుచుకొని పోతే మేమేం పని చేసేది, యాడికెళ్ళి చేస్తామని చెప్పి మీ కానీ అన్న మొండోడు, చాలా మొండోడు, ఏ ఒక పట్టాన ఏది వినడు. నువ్వు ఏమి చెప్పినా కూడా ఆయన అల్టిమేట్గా ఆయన అనుకున్నది మాత్రం రిజల్ట్ మాత్రం తెస్తాడు. వెంకటరామరెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేస్తాడు. మొత్తానికైతే కూర్చోబెట్టి ఏదైనా చెప్దాం, ఏదైనా మెల్లిగా చెప్దాం, కన్విన్స్ చేద్దామంటే మా చంద్రశేఖర్ అన్న నేను అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసినంతసేపు వింటాడు, చాలా కామ్గా వింటాడు. ఆఖరికి మాత్రం ఏదో మళ్ళీ మ్యాజిక్ చేసి ఆయన అనుకున్నది చేసుకుంటాడు, పోతాడు. అట్లాంటి వెంకటరామరెడ్డి గారు మీకు నాయకుడిగా ఉండడం నిజంగా కూడా మీ అదృష్టం. ఎందుకంటే ప్రజల పనుల విషయంలో కూడా నాకు ఒకటే చెప్పినాడు, అన్న ఈసారి మనం అధికారం పోయింది, నాకు బాధగా ఉంది అన్నాడు. ఎందుకన్నా ఏం బాధ అంటే, లేదన్నా నేను చాలా కొట్లాడినా ప్రతిపక్షంలో, కొట్లాడి అలసిపోయిన నిజానికి ఈసారి గవర్నమెంట్ వస్తే నేను మా అలంపూరు చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపెడదాం అనుకున్నాను. కేసీఆర్ గారికి నా మీద ప్రేమ ఉంది, నాకు తప్పకుండా నేనేది అడిగినా చేసేటోడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవితపై సీబీఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేంద్ర సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సీబీఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 2 ఏళ్లకు పైగా సాగిన ఇదే కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో తెలంగాణ జాగృతి శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది.
It is an illogical case. It is a political case. We are just CBI has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? Madam, what is your message for Telangana people? Ma'am, what is your message for Telangana people? सर पीछे हो जाइए, सर पीछे। अरे भाई पीछे हो जाओ, भाई पीछे हो जाओ। Ma'am, you want to say something? Ma'am, you want to comment on anything? Back को लेकर क्या करेंगे? Kick back जो हम Ma'am, would you like to say something? It's an illegal arrest. We're going to fight it out. ఓవైపు పాలన, మరోవైపు రకరకాల గొడవలు, అలా సాగుతోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. మధ్యలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫేమస్ అవుతున్నారు. చాలా మంది నేతలు మాటిమాటికి యోగి పేరును తలుస్తూ ట్రెండీగా ఉంచుతున్నారు. తాజాగా అక్బరుద్దీన్ ఓవైసీ అదే పనిచేశారు. బీజేపీకి మేలు చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఓవైసీ సోదరులు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బీజేపీని, ఆ పార్టీ నేతలను విమర్శిస్తూ హిందూ ఓటర్లలో ఐక్యతను పెంచుతూ బీజేపీ ఓట్ బ్యాంక్ తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఓవైసీ సోదరులు. తాజాగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి అదే పనిచేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్లోని ఒక కార్యక్రమంలో స్పందించారు. మూసీలో హైడ్రా కూల్చివేతలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి తేడా లేదని అన్నారు. और आज भी जो हुकूमत है ये भी वही कर रही है. अगर आज कांग्रेस की हुकूमत है तो क्या कर रही है? उधर योगी बुलडोजर के जरिए घरों को गिराता है तो यहां पे रेड्डी भी गिरा रहा है घरों को, मस्जिदों को. उधर योगी मस्जिद को गिरा रहा है तो यहां का रेड्डी भी मस्जिदों को गिरा रहा है. वहां योगी दरगाहों को गिरा रहा है तो यहां का रेवंत रेड्डी भी दरगाह को मिसमार कर रहा है. अरे कोई फर्क नहीं है योगी में ना इस रेड्डी में, कोई फर्क नहीं है बीजेपी या कांग्रेस में. जब हमारा मामला आ जाता है तो सब एक हो जाते हैं. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు వీళ్ళిద్దరినీ ఈ కేసు నుంచి విడుదల చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. గత కొంతకాలంగా ఈ స్కామ్కు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న వీరికి ఈ తీర్పు పెద్ద ఉపశమనంగా మారింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ, సీబీఐ దాఖలు చేసిన అభియోగాలను కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. కేజ్రీవాల్, సిసోడియాలపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి దర్యాప్తు సంస్థలు తగిన ఆధారాలు సమర్పించలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేవలం ఊహాగానాల ఆధారంగా అభియోగాలు మోపలేమని పేర్కొంటూ వారిని ఈ కేసు నుంచి విముక్తి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. केजरीवाल भ्रष्ट नहीं है. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया. कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है. मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए. देश के साथ इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए. आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए. आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है,
पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। कोर्ट ने सीबीआई के ऊपर आज एक बार फिर गर्व हो रहा है देश के संविधान पर, बाबा साहब अम्बेडकर पर, जिन्होंने इतना शानदार संविधान दिया और सत्य की जीत हुई है। सर सीबीआई के ऊपर भी सर Arvind Kejriwal and Manish Sisodia speaking outside court, and you saw how Arvind Kejriwal, the former Chief Minister of Delhi and the convener of the Aam Aadmi Party, broke down. He teared up while speaking about the way he has been exonerated by court, lashing out at the Modi. భాగ్యనగరంలో మరోసారి కల్తీ మాఫియా పడగవిప్పింది. మనం నిత్యం కూరల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు అది అల్లం పేస్టా లేక ప్రాణాంతక రసాయనాల ముద్దన అనే అనుమానాలు కలక్కమానవు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన మెరుపు దాడిలో దిమ్మదిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లోని ఎంఎస్ మక్తా కేంద్రంగా సాగుతున్న ఒక భారీ కల్తీ నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. కేవలం 21 ఏళ్ల వయసున్న జసానీ ఇల్యాన్ అనే వ్యక్తి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమంగా అల్లం వెల్లుడి పేస్ట్ యూనిట్ నడుపుతున్నాడు. ఈ దాడిలో సుమారు 4000 కేజీలు నిల్వ ఉంచిన కల్తీ పేస్ట్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రుచి కోసం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు. పేస్ట్ తయారు చేసే పెద్ద పెద్ద గ్రైండింగ్ యంత్రాలు, గూడ్స్ ఆటోను పోలీసులు సీజ్ చేశారు. లాభాల కోసం ఈ కల్తీ కేటగాళ్లు ఏ స్థాయికి దిగజారుతున్నారు? అపరిశుభ్రత వాతావరణం, కుళ్లిపోయిన ముడి పదార్థాలు, ప్రాణాంతక రసాయనాలు కలిపి మార్కెట్లోకి పంపిస్తున్నారు. నిందితుడు జసానీ ఇల్యాన్ను అరెస్ట్ చేసిన ఖైరతాబాద్ పోలీసులు లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కల్తీ పేస్ట్ను ఎక్కడికెక్కడ సరఫరా చేస్తున్నారు, దీని వెనుక ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆనాటి ఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. డీఎంకే పార్టీ పన్నీర్ సెల్వంకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. తేని జిల్లాలోని జోడి నాయకనూర్ నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వం పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచే అవకాశం ఉంది. కాగా వారం రోజుల క్రితం పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యారు. అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ డీఎంకే 5 ఏళ్ల పాలనపై ప్రశంసల జల్లులు కురిపించారు. డీఎంకే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని, గత 5 ఏళ్లుగా సీఎం స్టాలిన్ విజయవంతమైన సుపరిపాలన అందించారని అన్నారు. అందుకే తాను సీఎం స్టాలిన్ కలిసి అభినందనలు తెలిపానని చెప్పారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ డీఎంకేనే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ లో సురేష్ అనే వ్యక్తిపై 30 మంది దుండగులు దాడి చేసి కారును ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడికి గాయాలవగా దాడి చేసిన వారికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి విషమించకుండా పోలీసులు భారీగా మోహరించారు. అలాంటిది మీరు ఏదో అపోహపడి మీరు రిక్వెస్ట్ చేసిన ఉన్న పనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి యాడికి వచ్చాడు, ఆడికి వచ్చాడు, మీరు చెప్పినాక ఎందుకు మరి అంతా అంటే జనాలు తీసుకొని వచ్చాక ఏంది మీరు అంటే నాకు అర్థం కాదు. అంటే
రాజమండ్రిలో కల్తీపాల కలకలం నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీపాలు తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటనతో జిల్లాలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలపై తనిఖీల కొరడా జులిపిస్తున్నారు. రావులపాలెంలోని పలు పాల కేంద్రాలు, మిల్క్ సెంటర్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏపూర్ రామయ్య ఆధ్వర్యంలో అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. పాలను నిల్వ చేసే విధానం, సెంటర్లోని పరిశుభ్రత మరియు నాణ్యతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పలు కేంద్రాల నుంచి పాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. నివేదికలో కల్తీ జరిగినట్లు తేలితే సదరు అమ్మకందారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాలలో విష పదార్థాలు కలిపినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు కూడా పాల నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు కోరారు. రాజమండ్రి విషాదం నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ తనిఖీలను విస్తృతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానుకలు పోటెత్తాయి. వడ్డీ కాసుల వారికి భక్తులు తమ మొక్కులను రికార్డు స్థాయిలో సమర్పించుకున్నారు. గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో స్వామివారికి భారీ ఆదాయం సమకూరింది. గత 35 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా ఏకంగా 2.17 కోట్ల నగదు వచ్చింది. నగదుతో పాటు 42 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 280 గ్రాముల వెండిని భక్తులు హుండీలో వేశారు. స్వామివారికి ఉన్న అంతర్జాతీయ క్రేజ్ దృష్ట్యా 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. రికార్డు స్థాయి ఆదాయంపై ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు హర్షం వ్యక్తం చేశారు. భక్తుల సహాయ సహకారాలతో ఆలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు వెల్లడించారు. ప్రతి శనివారం కోనసీమ వాసులే కాకుండా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండటంతో వాడపల్లి క్షేత్రం భక్తజన సందోహంగా మారుతోంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున మరి హుండీలు తెరవగా 35 రోజులకు గాను 2,17,83,358 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 42 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు వచ్చింది. మరియు 13 విదేశీయుల నుండి దేశాల నుండి 73 విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చినాయి.
ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు, ధర్మకర్తలు మరియు డి సురేష్ బాబు అసిస్టెంట్ కమిషనరు మందపల్లి, అలాగే పివిఎస్ కామేశ్వరరావు గారు గ్రూప్ టెంపుల్స్ పలువేల, బి నరేంద్ర కుమార్ గ్రూప్ టెంపుల్స్ ఆత్రేయపురం, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, మరి పత్రికా విలేకరులు, అలాగే కరూరు వైశ్య బ్యాంక్ వారు, మరి కెనరా బ్యాంక్ వారు, వీరందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశామని చెప్పి ఇది ఒక రికార్డు. దేవస్థానంలో అత్యధికంగా రికార్డు స్థాయి కలెక్షన్ అని చెప్పేసి భక్తులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రేమకు కులమతాలే కాదు, ఖండాంతర సరిహద్దులు కూడా లేవని నిరూపించారు జంట. ఫ్రాన్స్ దేశానికి చెందిన కుర్రాడు మన యానాం అమ్మాయిని భారతీయ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. విదేశీయుల సందడితో యానాంలో పెళ్లి వేడుకలు అంబరాన్నట్టాయి. యానాంకు చెందిన అనిత, అనూష ఫ్రాన్స్లో డేటా ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అక్కడే ప్రభుత్వ రంగంలో స్టేజ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న రోమెన్ షులేర్తో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గతంలో ఒకసారి యానాం వచ్చిన రోమెన్ షులేర్కు ఇక్కడి ఆచారాలు, పెళ్లి వేడుకలు బాగా నచ్చేశాయి. దీంతో తన పెళ్లిని కూడా భారతీయ పద్ధతిలోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వివాహం కోసం వరుడు తరపున ఫ్రాన్స్ నుంచి సుమారు 50 మంది ప్రతినిధులు యానాం తరలివచ్చారు. పెళ్లికి ముందు జరిగిన సంగీత వేడుకలు, అటు ఫ్రెంచ్ వియ్యాలవారు, ఇటు యానాం బంధువులు కలిసి చేసిన డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యానాం పట్టణ ప్రముఖులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ దేశాంతర వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. అందరూ ఈ కొత్త జంటను దీవిస్తున్నారు. దీంట్లోంచి ఇవ్వాలంటే మీకు తెలియదే మొబైల్లో వాట్సాప్లో ఏ వీడియో కావాలా? ఇద్దరు జోడా ఉన్నది. పంపించాం. फोटो फोटो मिडिल ओके ओके थैंक यू కాళ్ళు బయట పెట్టమనండి ఇలా సుమంగళి భవ సుమంగళి భవ లైటింగ్ రే
ఓకే ఓకే థ్యాంక్ యూ. కాళ్ళు బయట పెట్టమనండి ఇలా. సుమంగళి భవ సుమంగళి భవ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ రిలీఫ్, క్లీన్ చిట్ ఇచ్చిన రౌజ్ అవెన్యూ కోర్ట్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం, డిఎంకేలోకి పన్నీర్ సెల్వం. లడ్డూపై చర్చకు భయమెందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నినాదాల హోరు. కాకరేకుతున్న మూసీ రగడ, యోగికి రేవంత్ కి తేడా లేదన్న అక్బరుద్దీన్ ఓవైసీ. కేజ్రీవాల్ సిసోడియాలకు బిగ్ రిలీఫ్, లిక్కర్ స్కామ్ కేసు నుంచి విముక్తి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.